సో ఈరోజు క్లాస్లో సేంద్రీయ వ్యవసాయము అనేటువంటి శీర్షిక కొబ్బరి సాగు ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ కోకోనట్ పామ్ లేదా కాకస్ న్యూసిఫెరా అనేటువంటిది అరేకేసి కుటుంబానికి చెందినటువంటి వృక్షము. ఈ కాకస్ అనేటువంటి ప్రజాతిలో ఉన్నటువంటి ఏకైక మొక్క. ఈ కోకోనట్ అనేది నట్, మామూలుగా గ్రౌండ్ నట్, క్యాష్యూ నట్ అనేటువంటిది ఈ నట్ అని పిలుస్తూ ఉంటాము. కానీ ఇది ఈ ఫలము నట్ కుటుంబానికి చెందినటువంటిది కాదు. అది వాడుకలో కోకోనట్ అనేటువంటిది వచ్చిందే కానీ ఇది నట్ స్వరూపంలో ఉండేటువంటి ఫలము కాదు. ఓకే, అంటే బిదుర ఫలము అని అంటాము కదా, బిదుర ఫలం కాదు. ఈ కోకోనట్ అనేటువంటిది ఒక ప్రాచీనమైనటువంటి కాలం నుంచి అలాగా వచ్చినటువంటిది. ఇది సుమారుగా ఈ కోకోనట్ అనేటువంటి టర్మ్ 16వ శతాబ్దంలో పోర్చుగీసులు మరియు స్పెయిన్ వాళ్ళు గ్రెన్నింగ్ ఫేస్ అంటే మూడు రంధ్రాలు కలిగినటువంటి ముఖం లాంటి, అంటే పుర్రె లాంటి ఇది కనిపిస్తుంది కదా. మామూలుగా మనం కొబ్బరి చిప్పను చూసినప్పుడు ఒకవైపున 3 హోల్స్ కనిపిస్తాయి, అంటే మొలకెత్తడానికి అవసరమైనటువంటివి అన్నమాట. కానీ జనరల్గా వాటిని చూసినప్పుడు అలా 3 రంధ్రాలు కలిగినటువంటిది అని దీన్ని ఒక ప్రత్యేకమైన 3 రంధ్రాలు కలిగినటువంటి ముఖం మాదిరిగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని కాకస్ లేదా కాకస్ అనేటువంటి దాన్ని పిలిచారు. సాధారణంగా ఇందులో ఈ కొబ్బరి చెట్టును కల్పవృక్షము అని కూడా పిలుస్తారు. దీన్ని కల్పవృక్షము అని పిలుస్తారు. కల్పవృక్షము అంటే నర్సపా ఓకే ఓకే, అలాగే ఉండు. ఓకే సార్, వినపట్లేదు సార్. మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు, నువ్వు అలాగే ఉండు. సరే సార్. ఓకే సరే సార్. సో ఈ కల్పవృక్షముని ఎందుకు పిలుస్తారు అంటే, మామూలుగా దేవలోకంలో ఉండేటువంటి కల్పవృక్షము అన్ని కోరినవన్నీ ఇస్తుందట. అలాగే దీంట్లో కొబ్బరి చెట్టులో ఉండేటువంటి ప్రతి భాగము కూడాను మానవునికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఆహారము, పానీయము, ఇంధనము, కలప, గృహోపకరణ వస్తువులు, అలంకరణ వస్తువులు, ఇలా ఒకటి కాదు, A to Z అన్ని రకాలైనటువంటి లాభాలు దీని నుంచి మానవుడు పొందుతున్నాడు. కాబట్టి దీనిని కల్పవృక్షము అని పిలుస్తారు. భారతదేశంలో మిలియన్ల కొలది కుటుంబాలు తమ జీవనోపాధి కోసం దీని మీద, కొబ్బరికాయల మీద ఆధారపడి ఉన్నారు. అంటే కొబ్బరి చెట్ల మీద అని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇంకా కొబ్బరి పీచుతో తాళ్ళు పేనుతారు. భారతదేశం ప్రపంచంలో విస్తీర్ణం మరియు కొబ్బరి ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. భారతదేశంలో కొబ్బరి ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు సుమారుగా ఇందులో 17 రాష్ట్రాలు. ఇందులో 17 రాష్ట్రాలు ముఖ్యంగా కొబ్బరిని ఉత్పత్తి చేస్తే, ఇందులో ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ 90% విస్తీర్ణతను కలిగి మరియు ఉత్పత్తి కూడా అదే స్థాయిలో ఉంది. శాస్త్రీయ సాగు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా
కొబ్బరికాయ ఉత్పాదకతను పెంచడానికి గొప్ప అవకాశం ఉంది. కొబ్బరి యొక్క ఉత్పాదన కూడాను పెరిగింది. సాధారణంగా ఇది ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో పుట్టినటువంటి పంటగా చెప్పుకుంటారు. మరియు పసిఫిక్ ద్వీపాల ప్రాంతంలోను, తర్వాత అక్కడి నుండి అంటే ఆగ్నేయ ఆసియా ప్రాంతం నుండి మరియు పసిఫిక్ లోని ద్వీపాల ప్రాంతం నుండి మిగిలిన ప్రాంతాలకంతా కూడా ఇది వ్యాపించడం జరిగింది అని చెప్పుకుంటారు. సో మనిషి ద్వారా లేదా న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధంగానే సముద్ర అలల మీద కొబ్బరికాయలు తేలుతూ వెళ్ళి అక్కడ మొలకెత్తి తిరిగి ఆ ప్రాంతాలకంతా కూడా విస్తరించడం జరిగింది అని చెప్పబడుతోంది. ఇప్పుడు ప్రపంచంలో 93 దేశాలలో ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నటువంటి 93 దేశాలలో ఈ పంట పండించబడుతోంది. తర్వాత ఇంతకుముందు చెప్పాము, భారతదేశంలో సుమారుగా 17 రాష్ట్రాల్లో, అందులో కూడాను వీటిలో 90% ఉత్పత్తి ఈ 4 రాష్ట్రాలే: కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్. సో కానీ కేరళలోని ఈ సముద్ర తీర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ మిగిలిన ప్రాంతాల యొక్క మిగిలిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడాను ఈ తీర ప్రాంతాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకు అగుపిస్తుంది. సో కర్ణాటక మరియు తమిళనాడులో ఇప్పుడిప్పుడే ఇంటీరియర్ ప్రాంతాల్లో కూడాను అంటే లోతట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడాను వీటిని తయారు చేస్తూ ఉన్నారు. చూడ్డానికి కేరళ ప్రాంతంలో అత్యధికమైనటువంటి భూభాగాన్ని ఆక్రమించి ఎక్కువ సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నప్పటికీ 47% భూభాగంలో ఇది పెంచబడుతున్నప్పటికీ 46% మాత్రమే అక్కడ క్రాప్ ఉండేది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే కేరళలో ఉత్పత్తి అయ్యేటువంటి కొబ్బరి ఉత్పత్తులు తక్కువగానే చెప్పుకోవచ్చు. ఇక వాతావరణం మరియు నేల. కొబ్బరి చెట్టు వివిధ వాతావరణ మరియు నేల పరిస్థితుల్లో, వివిధ రకాల నేల పరిస్థితుల్లో కూడాను పెరుగుతుంది. ఇది ఒక ఉష్ణమండలం మొక్క. 20 డిగ్రీల ఉత్తర, 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఎక్కువగా పెరుగుతుంది. కొబ్బరి పెరుగుదల మరియు దిగుబడికి అనువైన ఉష్ణోగ్రత 27 డిగ్రీల నుండి ±5 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు తేమ 60% వరకు కూడాను. ఈ కొబ్బరి మొక్కలు MSL కంటే 600 మీటర్ల ఎత్తు వరకు కూడాను బాగా పెరుగుతుంది. భూమధ్య రేఖకు సమీపంలో ఉత్పాదక కొబ్బరి తోటలను మామూలు స్థాయి కంటే కూడా అంటే మీడియం సీ లెవెల్ అంటాం, అంటే సముద్ర మట్టం కంటే కూడాను 1000 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయవచ్చును. ఈ పామ్ మొక్కలు వర్షపాతం యొక్క తీవ్రత మరియు పంపిణీలో విస్తృతమైనటువంటి శ్రేణిని తట్టుకుంటాయి. ఏదేమైనా సంవత్సరానికి 200 సెంటీమీటర్లు వర్షపాతం ఉన్నటువంటి దగ్గర అధిక దిగుబడి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సరిపోని ఇక దానికి తగినంతటువంటి వర్షపాతం లేనటువంటి ప్రాంతాలలో తగినటువంటి వర్షపాతం లేదంటే నీటిపారుదల సౌకర్యాలైనా దానికి ఉండాలి. ఇక సాగు. సాధారణంగా కొబ్బరి సాగును 2 వర్గాలుగా వర్గీకరించారు, 2 సమూహాలుగా వర్గీకరించారు. అవి పొడవైన జాతి మరియు మరుగుజ్జు జాతి. పొడవైన జాతి అంటే టాల్ వెరైటీ అండ్ డ్వార్ఫ్ వెరైటీ అని. విస్తృతంగా పెరిగిన పొడవైన సాగులు వెస్ట్ కోస్ట్ టాల్ మరియు ఈస్ట్ కోస్ట్ టాల్. మరుగుజ్జు రకం పొట్టితనాన్ని తక్కువగా ఉంటుంది మరియు పొడవైన వాటితో పోలిస్తే దాని ఆయుష్ కూడా, అంటే పొట్టి మొక్కల యొక్క ఆయుష్ కూడాను తక్కువగానే ఉంటుంది. పొడవైన ఇంటూ మరుగుజ్జు, టాల్ ఇంటూ డ్వార్ఫ్, మరుగుజ్జు ఇంటూ పొడవైన, డ్వార్ఫ్ ఇంటూ టాల్, రెండు ముఖ్యమైన సంకర జాతులు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు
తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన 10 విభిన్న సంకర జాతులు ఉన్నాయి మరియు వాణిజ్య సాగు కోసం విడుదల చేయబడ్డాయి. మంచి నిర్వహణ పరిస్థితులలో ఇవి అధికమైనటువంటి దిగుబడిని ఇస్తాయి. లాకాడివ్ ఆర్డినరీ, అండమాన్ ఆర్డినరీ, ఫిలిప్పీన్స్, జావా, కొచ్చిన్, చైనా, కప్పడం మొదలైనటువంటివి సాగులో ఉన్నటువంటి ఇతర పొడవైనటువంటి సాగులు. కొన్ని ఈ పొడవైన జాతులు మరియు పొట్టి జాతులు ఎలా ఉంటాయనేది ఏవేవి అనేది చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడాను పొడవైనటువంటి జాతులు. వెస్ట్ కోస్ట్ టాల్ అండ్ లక్షద్వీపాల ఆర్డినరీ టాల్, కామరూప టాల్, అండమాన్ ఆర్డినరీ టాల్. ఇవి పొడవైనటువంటి జాతులు. కొబ్బరిలో పొడవైనటువంటి జాతులు. ఇక ఇవి పొట్టి జాతులు అంటే మరుగుజ్జు జాతులు, డ్వార్ఫ్ వెరైటీస్ అని పిలుస్తారు. చౌగట్ గ్రీన్ డ్వార్ఫ్, చౌగట్ ఆరెంజ్ డ్వార్ఫ్, మలయన్ గ్రీన్ డ్వార్ఫ్, మలయన్ ఆరెంజ్ డ్వార్ఫ్. మామూలుగా మనం కొబ్బరికాయల్లో మన వైపు ఉండేటువంటివన్నీ కూడాను ఆకుపచ్చగా ఉంటాయి. మనము కొన్ని పొట్టి రకాలు అయితే ఆరెంజ్ కలర్లో కూడాను ఉంటాయి. మనం అప్పుడప్పుడు వెరైటీగా బెంగళూరు ఇటువంటి ప్రాంతాలకు, అనంతపురం లాంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ మాత్రమే అవి లభిస్తూ ఉంటాయి. మన ప్రాంతాల్లో ఎప్పుడు తెప్పించలేదు ఈ వైపున. ఇది హైబ్రిడ్, ఇది సంకర జాతివి 3 కూడాను. మధ్యమమైనటువంటి ఎత్తులో ఉండి అతి త్వరగా పంటనిచ్చేటువంటి జాతులు. కల్పశంకర డి ఇంటూ టీ అంటే డ్వార్ఫ్ ఇంటూ టాల్, మరియు కల్పశంకర మరియు కల్పశ్రీ మరియు డి ఇంటూ టీ అనేటువంటివి 3 ముఖ్యమైనటువంటి ఈ మామూలుగా దీన్ని ఏమంటాం, హైబ్రిడ్ రకాలు, సంకర జాతి అన్నమాట. తర్వాత నేల ఏ విధంగా ఉండాలి? ఈ కొబ్బరి చెట్టు బాగా పెరగడానికి వివిధ రకాల నేలల్లో ఇది పెరిగినప్పటికీ లోమీ సాయిల్స్ లోను, లాటరైట్ సాయిల్స్ లోను, కోస్టల్ శాండీ అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక నేలలు, లోమ్ నేలలు, అల్యూవియల్ నేలలు, ఒండ్రుమట్టి నేలలు మరియు రీక్లైమ్డ్ నేలలు, తర్వాత చిత్తడి నేలల దగ్గర ఉండేటువంటి ప్రాంతాలు. సో కానీ దీనికి బాగా కొబ్బరి సాగుకు పనికి వచ్చేటువంటి నేల సాధారణంగా మంచి నీటిపారుదల సౌకర్యాన్ని కలిగి ఉండి, బాగా నీటిని పట్టి ఉంచుకునేటువంటి శక్తి కలిగి ఉండి, వాటర్ టేబుల్ భూగర్భంలో నీటి శాతం కూడాను అధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో బాగా పెరుగుతాయి. ఇంతకు మునుపు స్లైడ్లో మనం ఈ సంకర జాతివి, పొడవైనటువంటి వెరైటీలు మరియు పొట్టి వెరైటీలు గమనించాం. సో అదేవిధంగా సిఓడి అంటే డ్వార్ఫ్ ఫర్ టెండర్ కోకోనట్ పర్పస్ ఓన్లీ అంటే లేత కొబ్బరికాయ కోసం మాత్రమే అయితే సిఓడి వెరైటీ అంటాము. ఏఎల్ఆర్ CN1 దీన్ని అరసంపట్టి టాల్ అంటారు. అదేవిధంగా అండమాన్ టాల్ అని పిలుస్తారు. తర్వాత ప్లాంటింగ్ మెటీరియల్ సాధారణంగా ఎంచుకున్నటువంటి విత్తనాల నుండి, విత్తనాలంటే ఇక్కడ ప్రత్యేకంగా విత్తనాలు ఏం కాదు, కొబ్బరికాయని విత్తనంగా వాడుతారు. ఎంచుకున్న నుండి విత్తనాల నుండి పెంచిన మొలకలను ఉత్పత్తి చేసి కొబ్బరి మొక్కలను పండిస్తారు. సాధారణంగా కొబ్బరి మొక్కలను పెంచుతారు. 9 నుండి 12 నెలల వయసు గల మొలకలని నాటడానికి అంటే నర్సరీల్లో కానీ లేదా క్షేత్రంలో కానీ నాటడానికి వాటిని ఉపయోగిస్తారు. 9 నుండి 12 నెలల వయసులో ఉన్నప్పుడు 6 లేదా 8 ఆకులు, 6 నుండి 8 ఆకులు మరియు 10-12 సెంటీమీటర్ల కాలర్ నాడ అంటే దాని యొక్క చుట్టుకొలత, దాని యొక్క 1 సంవత్సరం వచ్చే లోపల 10 నుండి 12 సెంటీమీటర్ల కాండం యొక్క చుట్టుకొలత కలిగినటువంటి మొక్కల్ని మనము క్షేత్రంలో అంటే ఫీల్డ్లో పెట్టడానికి ఎంచుకోవాలి. కొబ్బరి విత్తనాలని మనం ఎంచుకునేటప్పుడు అంటే మొలకల్ని ఎంచుకునేటప్పుడు
ఆకుల ప్రారంభ విభజన ప్రామాణికంగా తీసుకోవాలి. దాన్ని ముఖ్యమైనటువంటి కారణంగా మనం తీసుకోవాలి. ఎన్ని ఆకులు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసి మనం దాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక నేలల గురించి ఇంతకుముందు చెప్పాం. లోతైన రాతితో నిస్సారమైన నేలలు, నీటి స్తబ్దతకు లోబడి లోతట్టు ప్రాంతాలు మరియు క్లే అంటే ఒండ్రుమట్టి నేలలు దీనికి అంతగా సూటబుల్ కావు. బాగా నీటిపారుదల, వర్షపాతం బాగా ఉన్నటువంటి నీటిపారుదల ద్వారా తేమను సక్రమంగా సరఫరా చేయగలిగినటువంటి తేమను బాగా సరఫరా చేయగలిగినటువంటి భూగర్భంలో నీటి శాతం అధికంగా ఉండేటువంటి నేలలు ఈ మొక్కల యొక్క పెంచడానికి, కొబ్బరి మొక్కలను పెంచడానికి అనుకూలమైనటువంటివి. సో ఆ కొబ్బరి మొక్కలను పెంచడానికి అనుకూలమైనటువంటి గుంత కూడా ఈ విధంగా ఉంటుంది. వాలులలోను మరియు భూభాగం యొక్క ప్రాంతాలలో కాంటూర్ టెరెసింగ్ లేదా బైండింగ్ ద్వారా భూమిని సిద్ధం చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టానికి కనీసం 1 మీటర్ ఎత్తు వరకు నాటడం నాటడం వల్ల స్థలంలో మట్టి దిబ్బలు ఏర్పడతాయి. తిరిగి ఆ కాయల్ ప్రాంతాల్లో మొక్కల కట్టపైన మొక్కలు వేస్తారు. తక్కువ నీటి పట్టిక కలిగినటువంటి లోమ్ నేలల్లో 1x1x1 మీటర్ యొక్క పిట్ పరిమాణం అంటే 100 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు బై 100 సెంటీమీటర్లు బై 100 సెంటీమీటర్లు. ఓకే, పొడవు మరియు వెడల్పు మరియు ఎత్తు 100 సెంటీమీటర్లు కలిగినటువంటి లాటరైట్ అంతర్లీన శిలలతో ఉన్న లాటరైట్ నేలల్లో 1.2 మీటర్స్ ఇంటూ 1.2 మీటర్స్ ఇంటూ 1.2 మీటర్స్ పరిమాణం గల పెద్ద గుంటలను తీసుకోవాలి. ఇసుక నేలల్లో పరిమాణం 0.75 మీటర్లు ఇంటూ 0.75 ప్లస్ ఇంటూ 0.75 మించకూడదు. అంటే ఎత్తు పొడవు మరియు వెడల్పు వీటిని మించకూడదు. సో నాటడం యొక్క స్పేసింగ్ అంటాం. మొక్కకు మధ్యలో ఎడం ఎంత ఉండాలి, ఎంత దూరంలో వాటిని అంటే పంటకు అంతరం ఎంత ఉండాలి, ఒక మొక్కకు ఇంకొక మొక్కకు అంతరం ఎంత ఉండాలి అనేటువంటి దాన్ని చూస్తే ఈ సాధారణంగా నేలను బట్టి అది మారుతుంది. నేలలో ఉన్నటువంటి నేల లక్షణాన్ని బట్టి మొక్కకు ఉండే అంతరం మనము మెయింటైన్ చేయాల్సి వస్తుంది. చూడండి, ట్రయాంగులర్ అంటే ప్లాంటింగ్ సిస్టమ్ త్రిభుజాకారంలో నాటినప్పుడు 7.6 మీటర్లు ఉండాలి. స్క్వేర్ చతురస్రంగా ఉన్నప్పుడు 7.6 ఇంటూ 7.6 ఇంటూ 8 ఇంటూ 8 లేదా 9 ఇంటూ 9 మీటర్ల వ్యత్యాసంతో ఉండాలి. ఇక సింగిల్ ఒంటరిగా ఉన్నప్పుడు 6.5 మీటర్లు ఒకే వరుస క్రమంలో ఉండాలి. డబుల్ హెడ్జ్, ఈ డబుల్ హెడ్జ్ అనేటువంటి పద్ధతి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. 6.5 నుంచి 6.5 వరుసలలో 6.5 నుంచి 9 మీటర్లు బిట్వీన్ పెయిర్స్ ఆఫ్ రోస్, రెండు జత వరుసలలో మధ్య దూరం ఇలా ఉండాలి. ఇక వాటిని నాటేటువంటి క్రమం చూడండి, దీన్ని ట్రయాంగులర్ అంటారు. ఇలా నాటితే దీన్ని ట్రయాంగులర్ అంటారు. స్క్వేర్, సింగిల్ హెడ్జ్ చూడండి, మొక్కకు మధ్య ఒక వరుసకు ఇంకో వరుసకు మధ్య ఉండాల్సినటువంటి దూరము ఇది కూడాను. సో ఇది స్క్వేర్ అంటాం, చతురస్రాకారంగా వాటిని నాటుతూ వెళ్ళడము. ఇక డబుల్ హెడ్జ్ అన్నప్పుడు 6.5 మీటర్లు ఒక వరుస ఉంటే దాని మధ్య ఆ 2 వరుసలు 4 వరుసలకు మధ్యలో 9 మీటర్ల ఎడం ఉండాలి. ఇది ఒక పద్ధతి. ఇక నాటేటువంటి సమయం అంతకంటే ముందు మనము మదర్ పామ్స్ అంటే తల్లి మొక్కలను నాటడానికి అవసరమైన నారు మొక్కలను ఎలా సేకరించాలి. సాధారణంగా మనం ఎంచుకునేటువంటి ఒక చెట్టు సంవత్సరానికి 80 నుండి
150 కాయలు ఇచ్చే విధంగా, అంటే వర్షపాత ఆధారితమైనటువంటి ప్రాంతంలో, ఇరిగేషన్ అంటే నీటిపారుదల కలిగినటువంటి దీంట్లోనైతే 120 పై చిలుకు కాయలు ఇచ్చేటట్టుగా అది అంటే ఒక 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 కాపుకు ఇచ్చేలాగున ఉండాలి. తర్వాత ప్రతి మొక్క కూడాను అత్యధికమైనటువంటి ఉత్పత్తి స్థాయిని కలిగి ఉండాలి. తర్వాత పాతవైపోయినటువంటి మొలకల్ని మనము ఉపయోగించకూడదు. పాతవైనటువంటి మొలకల్ని మనము అంటే దీనికి తల్లి మొక్కలుగా అంటే నారుకు పాతగా అయిపోయినటువంటి ఎన్నో సంవత్సరాలు వాళ్ళని మొలకలు తెప్పించి ఫామ్ హౌసెస్లో అంటే నర్సరీలో అలాగే పెట్టి ఉంటారు సేల్ కాకుండా. అలాంటి వాటిని మనం ఎంచుకోకూడదు. ఇక తర్వాత ఈ సీడ్ నట్లు అంటే ఎలాంటి కాయల్ని మనమే మొలకలు వచ్చేలాగులు చేయాలి అంటే ఎలాంటి కాయల్ని ఎంచుకోవాలి. సాధారణంగా వీటిని మొక్క మీద నుంచి జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో మనం వాటిని సేకరించాలి. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో మనం అది ఎక్కడ పశ్చిమ సముద్ర తీర ప్రాంతం అయితే జనవరి నుంచి ఏప్రిల్. సాధారణంగా పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి కాయల్నే మనం సేకరించాలి. 12 నెలల వయసు కలిగి ఉండాలి. ద నట్స్ షుడ్ నాట్ బి డ్యామేజ్డ్ వైల్ హార్వెస్టింగ్ అంటే వాటి మీద లోతుగా అయినటువంటి గాయాలు కానీ ఇతరత్ర ఏమీ కూడాను ఉండకూడదు. సో తర్వాత అపక్రమాకారంగా వివిధ ఆకారాలతో చక్కగా ఆకారాన్ని కలిగి ఉండాలి. వేరువేరు వక్రంగా ఉన్నటువంటి ఆకారాలను కలిగినటువంటి వాటిని మనము అవాయిడ్ చేయాలి. సాధారణంగా స్థలాల ఎంపిక షాలో సాయిల్స్ విత్ అండర్లయింగ్ హార్డ్ రాక్, భూగర్భంలో బాగా గట్టిదైనటువంటి శిల కలిగినటువంటి ఉప్పు నీటి లవణీయత ఉన్నటువంటి ప్రాంతాల్లో, తర్వాత ఎక్కడైతే అటువంటి ప్రాంతాల్లోనే నీరు నిలబడి ఉంటుంది, మరియు ఒండ్రు మట్టి సాయిల్ అటువంటివన్నీ ఎంచుకోకూడదు. సో సాధారణంగా మంచి తేమను కలిగి ఉండి వాయు సరఫరా బాగా ఉండేటువంటి నీటిని పట్టి ఉంచుకోగలిగినటువంటి మృత్తికా రేణువులు ఉండేటువంటి నేలను మాత్రమే మనము దానిని ఉపయోగించుకోవాలి కొబ్బరి యొక్క దీనికి. ఇక నాటేటువంటి సమయం ఎటువంటిది? నైరుతి ఋతుపవనాల ప్రారంభంలో మొలకల మార్పిడి చేయవచ్చు. అంటే నర్సరీ నుండి క్షేత్రానికి అంటే ఫీల్డ్లోకి, పొలంలోనికి, తోటలోనికి. నీటిపారుదల సౌకర్యాలు అందుబాటులో ఉంటే వర్షాకాల ప్రారంభానికి కనీసం 1 నెల ముందు మొక్కలు నాటడం మంచిది. తద్వారా భారీ వర్షాలకు ముందు మొలకలు బాగా స్థిరపడతాయి. ఈశాన్య ఋతుపవనాల ప్రారంభానికి ముందు నాటడం కూడా చేపట్టవచ్చు. వర్షాకాలంలో నీటిలో మునిగిపోయే లోతట్టు ప్రాంతాల్లో ఋతుపవనాలు ఆగిపోయిన తర్వాత మార్పిడి చేయాలి. మామూలుగా కొన్ని తోటల్లో ఎట్లా ఉంటాయంటే వర్షాకాలంలో కొన్ని మూల ప్రాంతాలన్నీ కూడాను పూర్తిగా నీళ్ళలో మునిగిపోయేటువంటివి ఉంటాయి. అటువంటి ప్లేసుల్లో నాటకూడదు. అట్లా దగ్గర ఏం చేయాలి? వర్షాకాలం ఆగిపోయి ఋతుపవనాలు ఆగిపోయిన తర్వాత నాటుకోవాలి. లేదంటే మొక్కలు నీళ్ళలో మునిగిపోయి అవి కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కలను నాటడానికి ముందు 50 నుండి 60 సెంటీమీటర్ల లోతు వరకు పై మట్టి మరియు పొడి ఆవు పేడ, కంపోస్ట్ నింపాలి. విత్తనానికి అనుసంధానించబడిన గింజను ఉంచడానికి దీని లోపల ఒక చిన్న గొయ్యి తీసుకోవాలి. ఈ గొయ్యి లోపల విత్తనాలను నాటాలి మరియు మట్టితో నింపాలి. నీరు నిలిచిపోకుండా ఉండడానికి మట్టిని బాగా తొక్కాలి, అంటే దాన్ని బాగా ప్రెస్ చేయాలి. తెల్ల చీమల దాడి కూడాను మామూలుగా కొబ్బరికాయలు నాటిన తర్వాత తెల్ల చీమల దాడి తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. నాటడానికి ముందు ఆ గొయ్యి లోపల అంటే కొబ్బరికాయ నాటేటువంటి గొయ్యి లోపల సెవిడోల్ 8G 5 గ్రాములు చల్లాలి. లాటరైట్ ప్రదేశాలలో నేల యొక్క స్థితిని మెరుగుపరచడానికి గొయ్యి లోపల 2 కిలోల సాధారణ ఉప్పును వేయాలి. పొరలలో 25 నుండి 30 కొబ్బరి మట్టలను పూడ్చడం వల్ల తేమ పరిరక్షణకు ఉపయోగపడుతుంది. తేమను పట్టి ఉంచుకుంటుంది. ఈ కొబ్బరికి తేమ పట్టి ఉంచుకుంటుంది.
మొలకల సంరక్షణ. మొలకల సంరక్షణ, మార్పిడి చేసిన మొలకలని నీడ మరియు వేసవి నెలల్లో తగినంతగా సేద్యం చేయాలి. సాధారణంగా వాటికి నీడ ఉండేలాగా చూసుకొని సేద్యం చేయాలి. గాలులు కొత్తవైనటువంటి మొలకల్ని నిర్మించకుండా ఉండడానికి స్టాకింగ్, అంటే మామూలుగా కొబ్బరి మొక్కకు మామూలుగా విపరీతమైన గాలి వీస్తే ఏమవుతుంది, ఒక పక్కకు వాలిపోతాయి. అలా వాలిపోకుండా బాగా బలమైనటువంటి కట్టెలను, చిన్న కట్టెలను వాటి పక్కన నాటడాన్ని స్టేకింగ్ అంటాం. ఇవి నాటిన మొదటి 2 సంవత్సరాలు పొడి వేసవి నెలల్లో వారానికి 2 సార్లు విత్తనాలను సేద్యం చేయాలి. మార్పిడి చేసిన మొలకలకి షేడింగ్ తప్పనిసరి. వాటికి షేడ్ నెట్లు అన్ని కూడాను మనం యూజ్ చేయాలి. ఆకుపచ్చని రంగులో షేడ్ నెట్లు దొరుకుతాయి కదా, ఆ షేడ్ నెట్లను వాటికి వాడాలి. ఇక ఇవి బాగా పెరగడానికి ఎటువంటి ఎరువును వాడాలి? అత్యధిక ఉత్పాదకతను సాధించడానికి నాటిన మొదటి సంవత్సరం నుండి రెగ్యులర్గా ఎరువు అవసరమవుతుంది. కొబ్బరి కోసం 20 నుండి 50 కిలోల సేంద్రియ ఎరువును నైరుతి ఋతుపవనాల ప్రారంభంతో సంవత్సరానికి వేయాలి. నేల తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కంపోస్ట్, ఫార్మ్ యార్డ్ ఎరువు, బోన్ మీల్, చేపల మీల్, అదేవిధంగా బ్లడ్ మీల్, వేప కేక్, వేరుశెనగ కేక్ వంటి వివిధ రకాల సేంద్రియ ఎరువులను ఈ ప్రయోజనం కోసం వాడాలి. దీనికి తోడు వివిధ దశల్లో ఈ పామ్ మొక్కలకు సిఫారు చేసినటువంటి ఎరువుల షెడ్యూలు, సాధారణంగా ఎరువుల షెడ్యూలు ఎలా ఉంటుంది అంటే, అది మరి నేను చెప్తాను. అది నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఇక నీటిపారుదల. మట్టి తేమ చాలా తరచుగా పొడి వాతావరణం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో లేదా వర్షపాతం తక్కువగా మరియు నీటిపారుదల లేనటువంటి ప్రదేశాల్లో కొబ్బరి ఉత్పత్తిని పరిమితం చేస్తుంది. అంటే మట్టిలో ఉండేటువంటి తేమ శాతము పొడి వాతావరణం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ, నీటి తేమ తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లోనూ కొబ్బరి ఉత్పత్తిని ఇటువంటి నేలలు పరిమితం చేస్తాయి, ఎక్కువ ఉత్పత్తి రాదు. కాబట్టి మొలకల చుట్టూ కూడాను, పామ్ మొక్కల చుట్టూ కూడాను బేసిన్లలో వేసవి నెలల్లో వీటికి మొక్కలకు, పామ్ మొక్కలకు నీరు అందించాలి. మరియు నీటి రకము మరియు వాతావరణ స్థితి ప్రకారం నీటి పారుదల అవసరం, అంటే వాతావరణాన్ని బట్టి నీటి అవసరం మారుతూ ఉంటుంది. ఒక బాగా పెరిగినటువంటి అడల్ట్ ప్లాంట్కి 4 నుండి 7 రోజులకు ఒకసారి 600 నుండి 800 లీటర్ల నీరు అవసరం అవుతుంది. 1.8 మీటర్ల వ్యాసార్థం మరియు 10 నుండి 20 సెంటీమీటర్ లోతు గల బేసిన్లలో నీటిపారుదల అవసరమవుతుంది. తీర ప్రాంతంలోని ఇసుక నేలల్లో ఈ పెరిగినటువంటి పామ్ మొక్కలకు నీరు ఇవ్వడానికి సముద్రపు నీటిని ఉపయోగించవచ్చు. సముద్రపు నీటితో 2 సంవత్సరాల వరకు మొలకలు మరియు చాలా చిన్న పామ్ మొక్కలకు నీరు అందించవచ్చు. నీటిపారుదల తోటలలో నీటిపారుదల యొక్క అంతరాయం దిగుబడి మరియు పామ్ మొక్కల సాధారణ స్థితికి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ. అందువల్ల ఒకసారి ప్రారంభించినప్పుడు నీటిపారుదల క్రమం తప్పకుండా మరియు క్రమ పద్ధతిలో కొనసాగించాలి. ఈ కొబ్బరి మొక్కలకు నీటిపారుదలకి బిందు సేద్యం ఉత్తమమైనటువంటిది. ఇది నీరు, శ్రమ మరియు శక్తిని ఆదా చేస్తుంది. స్ప్రింక్లింగ్ సిస్టము, బిందు సేద్యము అంటాం. ఇక అంతర సాగు. కొబ్బరి మొక్కల్ని మాత్రమే సాగు చేయవచ్చునా లేదా కొబ్బరి మొక్కలతో పాటుగా మిగిలిన వాటిని సాగు చేయవచ్చునా? కొబ్బరికాయకు కనీస సాగు మాత్రమే అవసరం. సో అంతర పంటలు ప్రధానంగా కలుపు మొక్కలు నియంత్రించడానికి మరియు మట్టికి వాయువుని అందించడానికి ఉద్దేశించినటువంటివి అంతర పంటలన్నీ కూడా. ఈ లక్ష్యాలను నెరవేర్చినట్లయితే ఏదైనా సాగు విధానం దున్నుట, త్రవ్వడము, పుట్టలు తయారు చేయడం మరొకటి వలె మంచిది. మరియు స్థానిక పరిస్థితిని బట్టి ఈ అంతర్ సాగు అనేటువంటిది అవసరమవుతుంది. కొన్నిట్లో అంతర్ సాగు చేసినప్పుడు మనము కొబ్బరి యొక్క
దిగుబడి చాలా తగ్గిపోయినటువంటి విషయాలు కూడా మనం గమనించవచ్చు. ఇక హస్క్ బరియల్ అంటే హస్క్ అంటే కొబ్బరి చెట్లు పెరుగుతూ పెరుగుతూ వాని మట్టలన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి, ఎండిపోయినటువంటివి అవన్నీ కూడాను. సో వాటిని ఏం చేయాలి, అవి ఏమైనా ఉపయోగానికి వస్తాయా? సాధారణంగా పామ్ మొక్క చుట్టూ తాజా అంటే అప్పుడప్పుడే పచ్చిగా ఉన్నటువంటివి కానీ లేదా ఎండిన కొబ్బరి మట్టలు పూడ్చడం చాలా ముఖ్యం. కరువు పీడే ప్రాంతాల్లో తేమను నిలుపుకోవడానికంటే పొడి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల్లో మొక్క చుట్టూ కూడాను ఈ కొబ్బరి మట్టలను అలా కప్పి ఉండడం చేత చాలా ప్రయోజనకరమైనటువంటి పద్ధతిగా కనిపిస్తుంది. అది ఈ పామ్ మొక్కల మధ్యలో దాని మొదల నుండి అంటే కాండం నుండి 3 మీటర్ల దూరం వరకు దూరం తీసుకున్న సరళ కందకాలలో లేదా కాండం నుండి 2 మీటర్ల దూరంలో ఆ మొక్క చుట్టూ తీసిన వృత్తాకార కందకాలలో ఈ హస్క్ను పూడ్చవచ్చు. అంటే ఈ కొబ్బరి మట్టల్ని దాని నుంచి వచ్చినటువంటి ఆ పట్ట అన్ని వస్తుంటే అవన్నీ కూడా పూడ్చిపెట్టవచ్చు. సో కందకాలు 0.5 మీటర్ల వెడల్పు మరియు అదే లోతున తవ్వవచ్చు. ఈ పొట్టును పుటాకార ఉపరితలం పైకి ఎదురుగా మరియు మట్టితో కప్పాలి. ఈ హస్క్ను పూడ్చిన దానివల్ల ప్రయోజనకరమైనటువంటి ప్రభావాలు సుమారుగా 5 నుండి 7 సంవత్సరాల వరకు దానికి లాభకారకంగా ఉంటాయి. సో తర్వాత గ్రీన్ మెన్యూర్ అండ్ కవర్ క్రాప్స్ అంటే కొబ్బరి చెట్టు చుట్టూ కూడాను పచ్చి రొట్ట ఎరువు మరియు కవరింగ్ క్రాప్స్ వాటి చుట్టూ కూడాను మొక్కలు అల్లుకోవడం వల్ల వాటికి నీటి తేమను ఆదా చేసేటువంటి గుణం చూడవచ్చు మనము. అది సో సాధారణంగా ఇది ఏం చేస్తుందంటే దిస్ విల్ హెల్ప్ టు ఇంక్రీజ్ ది ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ టు ది సాయిల్. సో ఈ మొక్కల్ని అక్కడ మనం వేయడం, లెగ్యూమినస్ మొక్కలు లాంటివి అక్కడ వేయడం వల్ల ఏమవుతుంది, అవి బాగా పెరిగి వాటి వేర్ల నుండి నత్రజనిని స్థాపిస్తుంటాయి. అవి నత్రజని స్థాపించడమే కాకుండా నేల సారవంతం అవుతుంది. నేల సారవంతం కావడమే కాకుండా క్రమక్షయానికి గురి కాదు. వర్షాలు వచ్చినప్పుడు నీటి పారుదల వల్ల అంటే వర్షపు నీరు కొట్టుకుపోయేటప్పుడు కొబ్బరి చెట్టు పక్కన ఉన్నటువంటి నేల కూడా కొట్టుకుపోకుండా ఈ చిన్న చిన్న మొక్కలు దాని పక్కన పెంచడం వల్ల సాయిల్ ఎరోషన్ తగ్గించవచ్చు, నేల యొక్క మృత్తికా క్షయాన్ని తగ్గించవచ్చు. సో ఈ గ్రీన్ మెన్యూర్గా అంటే పచ్చి రొట్ట ఎరువుగాను లేదా కవర్ క్రాప్స్గా మనం ఉపయోగించదగినటువంటి మొక్కలు ఏవేవి అంటే క్రొటలేరియా జెన్షియా జనుము, ఎఫ్రోషియా పర్ప్యూరియా అంటే వెంపలి, గ్లిరిసిడియా మ్యాక్యులేటా అంటే సీమకానుగా అంటాం, కెలపాగోనియం మ్యూకనాయిడిస్, మైమోసా ఇన్వేసా ఇది కూడా ఒక తుమ్మ సంబంధమైనటువంటి తంగేడు సంబంధమైనటువంటి మొక్క. ఈ మొక్కల్ని కొబ్బరి చెట్టు చుట్టూ పెంచవచ్చు మరియు కొబ్బరి చెట్టు యొక్క కాండాన్ని కూడాను కప్పేలాగానే చేయవచ్చు. ఈ మొక్కల యొక్క విత్తనాల్ని ఏప్రిల్ మరియు మే మాసం ప్రాంతంలో ఋతుపవనాలకు ముందు కొబ్బరి చెట్టు చుట్టూ కూడా వేసాము అంటే అవి బాగా పెరిగి ఆ కొబ్బరి చెట్టు చుట్టూ కూడాను రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా వాటిని బాగా దుక్కి చేస్తే కనుక అవి నేలలో కలిసిపోయి ఆ కొబ్బరి మొక్కకు కావలసినటువంటి పోషకాలను అవి అందిస్తాయి. తర్వాత వీటితో పాటుగా మిక్స్డ్ ఇంటర్ అండ్ మల్టీ స్పీషీస్ క్రాపింగ్ సిస్టమ్ ఇన్ కోకోనట్ గార్డెన్స్. కొబ్బరి తోటలలో మనం అంతర్ పంటలుగా ఈ వెరైటీ ఆఫ్ ఇంటర్ క్రాప్స్ లైక్ పైనాపిల్, బనానా, ఎలిఫెంట్ ఫుట్ యామ్, గ్రౌండ్ నట్స్, చిల్లీస్, స్వీట్ పొటాటో, టోపియో raised in coconut garden. In older plantation, cocoa, cinnamon, pepper, clove, nutmeg, etc. సాధారణంగా పైన చెప్పినటువంటి ఇవన్నీ కూడాను అంటే మిరియాలు, తమలపాకు, యాలకులు, దాల్చిన చెక్క, బనానా అంటే అరటి, తర్వాత స్వీట్ పొటాటో ఇవన్నీ కూడాను వాతావరణాన్ని బట్టి
ఉదాహరణకు మనము వెస్టర్న్ ఘాట్స్కి వెళితే మైసూరు ప్రాంతం లాంటి ప్రాంతం కానీ, లేదా ఈ వైపు ధర్మస్థల ప్రాంతము కానీ, లేదా కేరళలోని వయనాడ ప్రాంతాలకు కానీ మనం అక్కడ వెళ్ళినట్లయితే అక్కడ ఉండేటువంటి కొబ్బరి తోటలు, ఒక్క తోటలు అధికంగా ఉంటాయి. వాటిలో అంతర్ పంటలుగా ఆ కొబ్బరి చెట్లకు మరియు ఆ ఒక్క చెట్లకు ఈ మిరియాల చెట్లని వాటిని ఎక్కిస్తూ ఉంటారు. కానీ మన ప్రాంతాల్లో ఉండేటువంటి కొబ్బరి చెట్ల యొక్క దీంట్లో మనం అంతర పంటలను సాగు చేయడానికి అంత అనుకూలంగా ఉండదు. సో మన ప్రాంతాల్లో కూడా ఎక్కువ కొబ్బరి తోటలు ఉన్నాయి, కానీ అందులో అంతర పంటల సాగు చాలా తక్కువ. సో నేల రకాన్ని బట్టి, వాతావరణ రకాన్ని బట్టి మనము కొబ్బరి తోటల్లో అంతర సాగును చేసుకోవచ్చు. మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. అదే ఇంతకుముందు చెప్పినట్టుగా కొబ్బరి మొక్కలతో పాటుగా చూడండి, ఇక్కడ కొబ్బరి మొక్కలతో పాటుగా అరటి అవన్నీ కూడా పెంచబడ్డాయి. సో మిక్స్డ్ ఫార్మింగ్ బై రైజింగ్ fodder grasses such as hybrid napier or guinea grass along with leguminous fodder. అంటే పశుగ్రాసంగా పనికి వచ్చేటువంటి గడ్డి రకాలు, నేలను సారవంతం చేసేటువంటి పశుగ్రాసంగా కూడా, పశువుల మేతగా కూడా పనికి వచ్చేటువంటి లెగుమినస్ జాతి మొక్కల్ని కొన్ని ప్రాంతాలలో నేలను బట్టి మనం అంతర్ పంటలుగా వేయవచ్చును. ఓకే, స్టైలోశాంతస్, సాధారణంగా స్టైలోశాంతస్ అనేటువంటి పంట చాలా బాగా పెరుగుతుందని గమనించబడింది. సో తర్వాత ఈ కొబ్బరి తోటల్లో పై చెప్పబడినటువంటి వీటిని బాగా పెంచడం వల్ల సాధారణంగా 3 నుండి 4 ఈ పాలిచ్చేటువంటి డైరీ జంతువుల్ని, 5 ఎనుములు 5 ఆవుల్ని కానీ మనం పెంచవచ్చు. ది అనిమల్స్ సప్లై లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ క్యాటిల్ మెన్యూర్. ఆటోమేటిక్గా వాటి నుండి ఎరువు వస్తుంది, దానిని మనం ఈ కొబ్బరి తోటకు మార్చుకోవచ్చు. దానివల్ల కొబ్బరి యొక్క ఉత్పాదన కూడాను అధికమవుతుంది. ఇక ప్లాంట్ ప్రొడక్షన్, మనము లాభాలు మాత్రమే చూసాము, కానీ కొబ్బరికి వచ్చేటువంటి నష్టాలు ఎలాంటివి? సాధారణంగా దీనికి అనేకమైనటువంటి కీటకాలు, సో అవి కూడాను రైనోసరస్ బీటల్స్ అంటారంటే ఖడ్గమృగ పురుగులు అంటారు. సో ఇవి సాధారణంగా ఆకులను ఇలా తినేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు సో ఆకుల్ని ఇలా కత్తిరించేస్తూ ఉంటాయి. సో రైనోసరస్ బీటిల్ అంటే ఇవే. సో వీటి నివారణకు చర్య తీసుకోవాలి. సో అదేవిధంగా కంట్రోల్ మెజర్స్, being a micro pest inhabiting under the perianth, the control measures at field level are not easy. అవి ఎక్కడో పైన ఉండేటువంటి పుష్ప విన్యాసాలంతా కూడా పైన ఎక్కడో ఉంటాయి. అటువంటి వాటికి కంట్రోల్ మెజర్స్ తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇంటగ్రేటెడ్ ప్లాంట్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ ఈజీ. సో మైట్ పాపులేషన్ కుడ్ బి రెడ్యూస్డ్ కన్సిడరబుల్లీ. అడాప్షన్ ఆఫ్ phytosanitary measures in coconut gardens such as cleaning the crown of the palm, keeping the plantation clean and burning of all immature nuts fallen due to mite infestation. అంటే ఈ పురుగుల వల్ల కిందికి రాలిపడినటువంటి కొబ్బరి మట్టల్ని వాటిని అన్ని కూడాను కాల్చిపడేయాలి. మరియు బయోపెస్టిసైడ్ అంతా కూడాను స్ప్రే చేయాలి. 2% వేప నూనెను, గార్లిక్ ఎమల్షన్ను 20 ml నీమ్ ఆయిల్ ప్లస్ 20 grams గార్లిక్ ఎమల్షన్ ప్లస్ 5 grams బార్ సోప్ ఇన్ 1 liter వాటర్. 1 liter వాటర్, 1 లీటర్ నీటిలో 5 గ్రాముల బార్ సోప్ మిశ్రమాన్ని, 20 గ్రాముల గార్లిక్ అంటే వెల్లుల్లి మిశ్రమాన్ని, 20 ml వేప నూనెను ఉపయోగించి ఈ ఎమల్షన్ను ఆ మొక్కల మీద స్ప్రే చేయాలి. సో అదేవిధంగా ఇతర వేప ఉత్పాదికాలు 0.004% అజాడిరెక్టైన్ అనేటువంటి దాన్ని మనం అజాడిరెక్టైన్ వీటన్నిటిని కూడా మనము యూజ్ చేయొచ్చు. స్ప్రే చేయడము కష్టంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనము ఇంకా దాన్ని రూట్ ఫీడింగ్ అంటాం. అంటే వేర్లకు మనం తగినంత దీన్ని ఇంజెక్షన్ ద్వారా అందించాలి.
సో దానికి ఆ ఇంజక్షన్లో అందించేటువంటిది అజాడిరెక్టిన్ 5% అండ్ ఫార్ములేషన్ ఆర్ అజాడిరెక్టినైన్ 1% ఫార్ములేషన్ అంటే 10 ml ప్లస్ 10 ml వాటర్. అది కూడాను ప్రతి సంవత్సరానికి 3 సార్లు, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి, ఏప్రిల్ నుంచి జూన్, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వీటిని స్ప్రే చేయాలి. సో ఇది కొబ్బరి సాగులోని ముఖ్యమైనటువంటి ఘట్టాలు. నెక్స్ట్ క్లాస్లో మరీ కలుసుకుందాం.